Okay. Hi all. Today we are discussing about letter series. ఆల్రెడీ ప్రీవియస్గా మనం లెటర్ సిరీస్ మీద వీడియో చేసాం నాన్న. అందులో ఏంటంటే బేసిక్స్ ఇచ్చాం, ఆ మోడల్స్ కవర్ చేసాం. కానీ ఈ వీడియోలో మనం కవర్ చేసేది ఏంటంటే లెటర్ సిరీస్ మోడల్స్ అనమాట. ఓ 10 మోడల్స్ కవర్ చేస్తున్నాం. లెట్స్ గో త్రూ దట్. ఫస్ట్ బిట్ AFK-U అని ఉంది నాన్న. ఇక్కడ ఏ అంటే దాని వాల్యూ 1, F అంటే వాల్యూ 6, K అంటే వాల్యూ 11, U అంటే 21. సో ఈ కౌంట్లో కామన్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకుంటే 6 - 1 ఈజ్ ఈక్వల్ టు 5, 11 - 6 ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ 21 - X ఈజ్ ఈక్వల్ టు 5 ఉండాలి. సో 11కి 5 యాడ్ చేస్తే 16 అంటే ద వాల్యూ ఈజ్ P. సో హియర్ ద వాల్యూ ఈజ్ P. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 నాన్న. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, AZ CX EV అని ఇచ్చాడు అన్న. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఈచ్ పేర్ సమ్మేషన్ 27 అనమాట. ఏ వాల్యూ 1, Z వాల్యూ 26, 1 + 26 27, C వాల్యూ 3, X వాల్యూ 24. సో ఇట్స్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు 27. E అంటే 5, V అంటే 22. సో ఇట్స్ సమ్మేషన్ ఈజ్ ఈక్వల్ టు 27. ఇన్ ద సేమ్ వే we should get the value here 27. all the opposite pairs summation is 27 అన్న. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏ ఇచ్చాడు, సి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు. తర్వాత అంటే 1, 3, 5 ఇచ్చాడు. 7 అంటే ఏంటి, G. అలా దానికి ఉన్న ఆపోజిట్ పేర్ ఏంటంటే T. సో ఆన్సర్ ఈజ్ GT. దీనికి ఏంటంటే దీన్ని ఆపోజిట్ పేర్ అంటాం అన్న. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, AHO. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఏ అంటే వాల్యూ 1, హెచ్ అంటే వాల్యూ 8, ఓ అంటే 15. సో 1, 8, 15 వచ్చింది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూసుకుంటే 8 - 1 ఈజ్ ఈక్వల్ టు 7, 15 - 8 ఈజ్ ఈక్వల్ టు 7. సో హియర్ ద వాల్యూ షుడ్ బి 22 నాన్న. ఇక్కడ 22 ఉండాలంటే దాని వాల్యూ V. సో హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 7 నాన్న. Coming to fourth question, if we clearly observe nana, ABZ BCY CDX DEW అని ఇచ్చాడు. అంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే AB ఒక పేరు, BC CD DE. సో ఇక్కడ మనకి ఫాలోయింగ్ ఏమి ఉండాలంటే EF ఉండాలి. ఇక్కడ Z వచ్చింది, Y వచ్చింది, X W V నాన్న, EFV. సో ఫస్ట్ 2 letters are pair and third letter is reverse alphabet. అలాగే ఫిఫ్త్ బిట్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటాను. ఇందాక సెకండ్ బిట్కి సిమిలరే. AZ Y ఇచ్చాం, BY X ఇచ్చాం, CX W, DW V. అంటే ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ పేర్స్ రాస్తాం. AZ BY CX DW అంటే ఇక్కడ రావాల్సిన వాల్యూ EV. అలాగే ఇక్కడ ఇనీషియల్ వాల్యూ Z ఉంది. సో -1కి వెళ్ళాం. Y -1 X, అలాగే X -1 W, W -1 V, అలాగే Vకి -1 U. సో హియర్ ద ప్యాటర్న్ ఈజ్ EVU. సిక్స్త్ బిట్ ఒకసారి చూడన్నా, AEIO అని ఉంది. ఇవి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఆల్ఫాబెట్ వోవెల్స్ నాన్న. ఏ అంటే AEIOU ఆర్ వోవెల్స్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ వోవెల్ కాన్సెప్ట్ నాన్న. కమింగ్ టు సెవెంత్ వన్, BDGIL. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే Bకి Dకి మధ్యలో C అనే లెటర్ మిస్సింగ్ అన్న. ఇక్కడ Dకి Gకి మధ్యలో EF అనే 2 letters మిస్సింగ్. ఇక్కడ H 1 letter గ్యాప్. నెక్స్ట్ ఏంటి, ఐకి ఎల్కి మధ్యలో JK 2 letters గ్యాప్. సో నెక్స్ట్ మళ్ళీ వచ్చేటప్పుడు ఏమవుతుంది, M గ్యాప్ ఇచ్చి N అన్న. ఆన్సర్ ఈజ్ N. అంటే ఫస్ట్ లెటర్కి 1 letter గ్యాప్, సెకండ్ లెటర్కి 2 letters, థర్డ్ లెటర్కి అంటే ఈ ఆడ్ ప్లేసెస్కి 1 letter గ్యాప్, ఈవెన్ లెటర్స్కి 2 letters గ్యాప్ వేస్తున్నాం. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ M. ఎయిత్ వన్ అన్న. ఇక్కడ ఏమి ఇచ్చాడు, AEIMQU. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ అన్నాడు. ఏ వాల్యూ 1, ఈ వాల్యూ 5
ఐ వాల్యూ 9, ఎం వాల్యూ 13, క్యూ వాల్యూ 17, అలాగే యూ వాల్యూ 21. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెన్స్ ఎంతనన్నా 4. సో కామన్ డిఫరెన్స్ 4 వస్తుంది అంటే సో వీ షుడ్ యాడ్ 4 ఫర్ 21. సో 21కి 4 యాడ్ చేస్తే అంతా 25 అంటే వై వాల్యూ. ఓకే కదా, క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే 5 - 1 4, 9 - 5 4, 13 - 9 4, 17 - 13 4, 21 - 17 4, 25 - 21 4. కమింగ్ టు 9th వన్ అన్న. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జెడ్ XVTR అని ఇచ్చాడు. నెక్స్ట్ 2 లెటర్స్ ఏమని ఇచ్చాడు. ఇక్కడ మిస్ అయింది వై. ఇక్కడ ఏమేమి మిస్ అయ్యాయి, డబ్ల్యూ మిస్ అయింది. ఇక్కడేం మిస్ అయింది, ఎస్ మిస్ అయింది, కాదు యూ మిస్ అయింది. నెక్స్ట్ టీ తర్వాత ఆర్, టీ తర్వాత ఇక్కడ ఎస్ మిస్ అయింది నాన్న. ఆర్ తర్వాత ఇక్కడ నీకేంటి క్యూ మిస్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఏంటంటే పి. అలాగే ఇక్కడ నీకు మిస్ అయ్యే వాల్యూ ఓ అండ్ హియర్ ఎన్ అన్న. ఇక్కడ ఏంటంటే రివర్స్ ఆడ్ నెంబర్స్, రివర్స్ ఆడ్ ఆల్ఫాబెట్స్ కింద గుర్తుపెట్టుకుంటాం అన్న. అంటే జెడ్ని 1 కింద కన్సిడర్ చేసుకుంటే 1 3 5 7 9 11 13 అది రివర్స్ ఆల్ఫాబెట్స్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏబి ఈఎఫ్ ఐజే ఎంఎన్ అన్నాడు నాన్న. ఇక్కడ ఏకి ఈకి మధ్యలో డిఫరెన్స్ 5, అలాగే ఈకి ఐకి మధ్యలో డిఫరెన్స్ 4, అలాగే ఐకి ఎంకి మధ్యలో డిఫరెన్స్ 4. సో ఇట్ షుడ్ బి ఎంకి 4 యాడ్ చేస్తే అంత 17 అంటే క్యూలో నెక్స్ట్ లెటర్ అంటే ఆర్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అంటే వాల్యూ ఎంత 2, టీ అంటే వాల్యూ ఎంత క్యూఆర్ దాకా వచ్చాను అన్న. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ 24, టీ వాల్యూ 20, అలాగే పీ వాల్యూ 16, ఎల్ వాల్యూ 12. సో 24 20 16 12. సో యూ షుడ్ గెట్ హియర్ ద వాల్యూ 8 అంటే వాల్యూ ఏమవుతుందన్న హెచ్. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ క్యూఆర్హెచ్.